గారా దేయిడెరా హ్యాండ్ని శాండ్ కాఫిన్తో క్రష్ చేస్తాడు. అప్పుడు దేయిడెరా ఇలా అనుకుంటాడు, యు ఆర్ గుడ్. ఒక్క అటాక్కి మాత్రమే నా దగ్గర క్లే ఉంది. గారా శాండ్ నాకు చైని క్రష్ చేసింది. ఇది నార్మల్ శాండ్లా లేదు, స్పీడ్ అండ్ పవర్ఫుల్గా ఉంది. ఇడు ఎటు వెళ్ళినా శాండ్ని కొంచెం తీసుకొని వెళ్తాడు. ఈ శాండ్ మొత్తం చక్రాతో నిండి ఉంది. ఇది అతని అల్టిమేట్ డిఫెన్స్. నా ఉన్నదంతో లాస్ట్ అటాక్ చేస్తాడు. కాన్కర్ అయితే కింద నుంచి చూస్తాడు. ఇది తప్పకుండా ఆకాష్కి మెంబర్ అని అయి ఉండొచ్చు అని అనుకుంటాడు. అప్పుడు బాకీ మిగతా వాళ్ళతో ఇలా అంటాడు, బ్యాటిల్కి ప్రిపేర్ అవ్వండి, ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వండి, మనం పైకి వెళ్ళి కాశీకాగకి సపోర్ట్ ఇవ్వాలి. కాన్కరు గారా క్రేజీగా వెళ్తున్నాడు. షికాకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, ప్రజలకు హాని జరుగుతుండొచ్చు. అప్పుడు కాన్కరో ఇలా అంటాడు, అది ఎప్పటికీ జరగదు. గారా తన ప్రజలకి ఎప్పటికీ హాని చేయడు. గారా అండ్ కాన్కరో ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఒక కాన్వర్సేషన్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. కాన్కరో గారాతో ఇలా అంటాడు, ఇది నాకు చెప్పాలని లేదు, కానీ నిన్ను అందరూ ఒక ఫైటింగ్ వెపన్లా చూస్తున్నారు. విలేజ్లో ప్రజలు నిన్ను చూసి భయపడుతున్నారు. అప్పుడు గారా ఇలా అంటాడు, అది నాకు తెలుసు. నేను నా ఓన్ పాత్లో హార్డ్ వర్క్ చేయాలి. ఏదో ఒక రోజు శాండ్ విలేజ్కి కాశీకాగే నవ్వాలి. ఒక శాండ్ షినోబిగా అదే నా కోరిక. విలేజ్ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. ఇంతకుముందు నేను అందరినీ చంపాలనుకున్నా, ఉజుమాకి నరుటో నన్ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ కావాలి. నాకు బాగా అర్థమైంది, కోపం, బాధ, సంతోషం ఇవన్నీ ఒకరితో షేర్ చేసుకోవాలి. ఇది నరుటోతో ఫైట్ చేయడం వల్ల నేర్చుకున్నాను. ఒకరోజు నేను అందరికి ఉపయోగపడాలి, కానీ ఫైటింగ్ వెపన్లా కాదు, శాండ్ కాశీకాగేలా. నౌ బ్యాక్ టు ద ఫైట్. శాండ్ విలేజ్ ప్రజలైతే డూ యువర్ బెస్ట్ కాశీకాగే అని సపోర్ట్ చేస్తారు. దేయిడెరా అయితే పెద్ద ఆర్ట్ చేస్తాడు. ఐ విల్ డిస్ట్రాయ్ దిస్ విలేజ్ అని విలేజ్ పైన వేస్తాడు. అది విలేజ్ పైన పడుతుండగా గారా తన శాండ్తో ప్రొటెక్ట్ చేస్తాడు. కానీ ఇది ఒక డైవర్షన్ మాత్రమే. ఒక చిన్న బట్తో గారాపై అటాక్ చేస్తాడు. అది గారా చూసుకోడు. ఆ బడ్ అయితే గారాపై బ్లాస్ట్ అవుతుంది. గారా కిందకి పడిపోతూ ఉంటాడు. దేయిడెరా అయితే గారాని తన పక్షిపై తీసుకొని వెళ్తూ ఇలా అంటాడు, నేను ఇమాజిన్ చేసిన దానికంటే చంపకుండా తీసుకెళ్లడం కష్టమే. జాబ్ ఇక్కడ అయిపోయింది, మిషన్ కంప్లీట్. అప్పుడు బాకీ ఇలా అంటాడు, గారాని చంపకుండా తీసుకెళ్లడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? అప్పుడు కాన్కరు, వాళ్ళ ఉద్దేశం గారాని తీసుకెళ్లడమే, ఆ ఎదవలు అని వాళ్ళ వెనక పరిగెడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు బాకీ కాన్కరుతో ఇలా అంటాడు, వాళ్ళు గారాని ఓడించారు, నువ్వు ఒక్కడివే వాళ్ళని ఏం చేయలేవు. అప్పుడు కాన్కరు, గారాని నేను అదా వదిలేయలేను. అప్పుడు బాకీ అలా నాకు, ఓకే ఫైన్, ఏం యాక్షన్ తీసుకోకు, వాళ్ళని ఫాలో చేయు, వాళ్ళ బేస్ తెలుసుకొని గ్రూప్గా వెళ్ళి అటాక్ చేద్దాం. కాన్కరో ఇలా అంటాడు, ఓకే నేను ట్రై చేస్తా. వాళ్ళ వెనకైతే పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు బాకీ ఇలా అంటాడు, కాన్కర్కి సపోర్ట్గా ఒక టీంని పంపివ్వండి. ఈ సిచ్యువేషన్ గురించి అర్జెంట్ మెసేజ్ని పంపివ్వండి కొనహా విలేజ్కి. ఇది ఒక ఎమర్జెన్సీ అలర్ట్. నాకు ఏదో చెడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ బిగినింగ్ అని అంటాడు. కాన్కరో దేయిడెరాని అయితే ఫాలో అవుతాడు. దేయిడెరా సాసోరి ఉన్న కాడ పక్షి నుండి కిందకి ల్యాండ్ అవుతాడు. కాన్కరో అది చూసి అతని కిందకి దిగాడు. అప్పుడు సాసోరి దేయిడెరాతో ఇలా అంటాడు, నువ్వు లేట్ చేసావు, నన్ను వెయిట్ చేయించకు అని నీకు చెప్పాను కదా. అప్పుడు దేయిడెరా, ఇట్స్ ఓకే, వీడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. సాసోరి ఇలా అంటాడు, నీకు ముందే చెప్పాను ప్రిపేర్ అయ్యి వెళ్ళమని. కాన్కరో అయితే అక్కడ పడి ఉన్న నింజాలను చూసి షాక్ అవుతాడు. కాన్కరోకి అయితే చాలా కోపం వస్తుంది. కొంచెం దూరం కాన్కరో అయితే వాళ్ళ వెనక ఫాలో అవుతాడు. వెయిట్, గారాని నాకు తిరిగి ఇవ్వండి అని వాళ్ళతో అంటాడు. సాసోరి దేయిడెరాతో, నువ్వు వెళ్ళు, ఇతని నేను చూసుకుంటాను. అప్పుడు దేయిడెరా, ఓకే ఐ విల్ గో. దేయిడెరా గారాని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు కాన్కరో, నేను నిన్ను వెళ్ళనివ్వను. ఒక పప్పెట్ని దేయిడెరా పైకి వేస్తాడు. సాసోరి దాన్ని ఆపుతాడు. అప్పుడు సాసోరి ఇలా అంటాడు, నాకు వెయిట్ చేయడం, మిగతా వాళ్ళని వెయిట్ చేయించడం నాకు నచ్చదు, సో ఇది త్వరగా ముగిస్తాను. ఇప్పుడైతే మనకు లీఫ్ విలేజ్ని చూపిస్తారు. నరుటో కకాషితో యువర్ లేట్ అని అంటాడు. అప్పుడు కకాషి, న్యూ టీమ్ కోసం పేపర్ వర్క్ చేయడం లేట్ అయింది. అప్పుడు నరుటో, ఈరోజు మన ఫస్ట్ మిషన్, నువ్వు ప్రతిసారి ఇలానే లేట్ వస్తున్నావు కకాషి సెన్సే, నీకు కొంచెం కూడా ఉత్సాహం లేదు. అప్పుడు సాకురా ఇలా అంటుంది, అతని మొహంలో ఎలాంటి ఉత్సాహం ఉండదు, మనమేం చేయలేము. అప్పుడు కకాషి ఇలా అనుకుంటాడు, నాకు ఇక్కడ గౌరవం లేకుండా పోతుంది. పైనుండి అయితే ఒక రేవన్ వెళ్తుంది, అది ఒక బడ్ వెళ్తుంది. దాన్ని అయితే కకాషి చూస్తాడు. అది శాండ్ విలేజ్ నుంచి వస్తున్న బడ్. ఆ బడ్ నుండి అయితే ఒక నింజా స్క్రోల్ని తీసుకుంటాడు. దానిపైన త్వరగా సహాయానికి రండి అని ఉంటుంది. అది చూసి అతను శాండ్ విలేజ్లో ఏదో ఘోరం జరిగింది అని అంటాడు. అప్పుడు షిజునా, నేను దీన్ని త్వరగా డీకోడ్ చేస్తాను అని స్క్రోల్ తీసుకొని వెళ్తుంది. కకాషి అండ్ టీమ్ ఒక్కాకే దగ్గరికి అయితే వస్తారు. అప్పుడు నరుటో ఇలా అంటాడు, ఓ ఆ మిషన్ నాకు వద్దు. అప్పుడు సునాడే, పిల్ల పుల్క, నాతో అలానే నా మాట్లాడేది. అప్పుడు కకాషి నరుటోతో, కొంచెం చూసుకొని మాట్లాడు, తనకి కోపం వస్తుంది. అప్పుడు ఇరుకా అనుకుంటాడు, నువ్వు కొంచెం కూడా మెచ్యూర్ అవ్వలేదు. అప్పుడు సాకురా ఇలా అంటుంది, సారీ నేను ఈ తిక్కలతో మాట్లాడతాను, అలా ఎలా మాట్లాడుతున్నావు ఫిఫ్త్ కాగేతో, మెంటల్ నా ఎదవ అని నరుటోతో అంటుంది. అప్పుడు నరుటో మెల్లిగా, తాడు తెలివైన వాడు అంటే ఇండైరెక్ట్గా ఫిఫ్త్ కాకి తెలివి లేదు అని అంటాడు. అప్పుడు సునాడేకి చాలా కోపం వచ్చి, ఏమన్నావురా పిల్ల పులక. అప్పుడు సాకురా, నువ్వు కొంచెం మూసుకొని ఉండలేవా అని నరుటోతో అంటుంది. అప్పుడే షిజునా వస్తుంది. వచ్చి హోకాగేతో, ఒక చెడు వార్త వచ్చింది. అప్పుడు సునాడే, ఏంటది? అప్పుడు షిజునా,
హొకాగేతో అంటుంది, శాన్ విలేజ్ నుంచి ఇప్పుడే మనకు మెసేజ్ వచ్చింది. కాసికాగేని అకాత్సుకి వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అవుతారు. అప్పుడు నరుటో గారాన్ని గుర్తు తెచ్చుకొని ఫీల్ అవుతాడు. అప్పుడు సునాడే అంటుంది, టీమ్ కకాషి మీకు కొత్త మిషన్ అసైన్ చేస్తున్నాను. మీరు శాన్ విలేజ్కి వెళ్ళి సిచ్యువేషన్ ఎలా ఉందో మాకు చెప్పండి. అలాగే వాళ్ళకి బ్యాకప్గా ఉండండి. గారాన్ని ఎలాగైనా కాపాడండి.